తెలంగాణలో వరి అన్నం అంటే ఏంటో తెలియని రోజులు. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో నారావారేపల్లిలోని అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు దంపతుల ఇంట్లో బావార్చి బిర్యానీ ఘుమఘుమలు అదిరిపోయేవి. రాగి ముద్ద, రాగి రొట్టెలు, జొన్న అన్నం అంటే ఏంటో వారికి తెలియదు. అప్పుడే పుట్టిన చంద్రబాబు నాయుడికి ఉగ్గుపాలు బదులు హెరిటేజ్ పాలే పట్టేవారు. అంతేకాదు, దమ్ బిర్యానీతో చంద్రబాబుకు అన్నప్రాసన చేశారంటే ఆ రోజుల్లోనే వారి కల్చర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బాబు పుట్టగానే ఊరంతా సన్న బియ్యంతో అన్న సంతర్పణ చేశారు. ఆ విధంగా ఇటు ఆంధ్రకు అటు తెలంగాణకు దమ్ బిర్యానీ, సన్న బియ్యం పరిచయం చేసిన ఏకైక ఫ్యామిలీ నారావారి ఫ్యామిలీ. ఆకలేస్తే నేల వైపు, దాహమేస్తే ఆకాశం వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్న రోజుల్లో నారావారి ఫ్యామిలీ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినేది. అసలు సంక్రాంతికి సొంతూరికి వెళ్లాలనే గొప్ప సంప్రదాయాన్ని మనకు పరిచయం చేసిందే చంద్రబాబు అండ్ ఫ్యామిలీ. తెలంగాణలో ఆయన అడుగు పెట్టే వరకు భాష లేదు, కళ లేదు, సంస్కృతి లేదు, నాగరికత లేదు, ఒక జీవన విధానం అంటూ ఏమీ లేదు. అంతా అడవి మనుషులతో నిండిపోయి ఉండేది. ఎన్టీఆర్ కు చెప్పి చంద్రబాబు తెలంగాణకు వరి అన్నం పరిచయం చేశాడు. రేషన్ బియ్యం ఇస్తున్నాం, పండగ చేసుకోండి అన్నాడు. అప్పుడు మొదలైన పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. తెలంగాణ ప్రజలారా, మీరు పొద్దున్నే నిద్రలేస్తున్నారా? దానికి కారణమెవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు. మీరు శరీరమంతా కప్పుకునేలా బట్ట కడుతున్నారా? దానికి కారణమెవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ ని అందరికీ పరిచయం చేసింది ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు. ఆ మహానగరాన్ని తీసుకెళ్లి ప్రపంచ పటంలో పెట్టింది ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. నీ గొప్పలు నారావారిపల్లెలో మైక్ పెట్టి మరీ చెప్పుకో. దానికంటే ముందు తెలంగాణ గొప్పదనం గురించి తెలుసుకో. నీ తాతలు పుట్టక ముందే కాకతీయుల కాలంలోనే గొలుసుకట్టు చెరువులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, సన్న బియ్యం పంటలు, హైదరాబాద్ దమ్ బిర్యానీల ఘుమఘుమలు. ఇది తెలంగాణ అంటే. అయ్యా చంద్రబాబు గారు, అప్పటికి నువ్వు పుట్టావో లేదో తెలియదు, కానీ అప్పటికే సొంత రైల్వే, సొంత పవర్ స్టేషన్, సొంత కరెన్సీ, సొంత ఎయిర్పోర్ట్, సొంత యూనివర్సిటీ హైదరాబాద్ రాజ్యానికి మకుటాయమానంగా ఉండేవి. దేశ విదేశాలతో సాంస్కృతిక సంబంధాలు ఉండేవి. కల్చర్ కి స్పెల్లింగ్ తెలియని నువ్వు తెలంగాణ కల్చర్ గురించి మాట్లాడతావా? నీ బచ్చా బ్యాచ్ తో అవే మాటలు మాట్లాడిస్తావా? ఇవి తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడిని అడుగుతున్న ప్రశ్నలు.